సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారాలతో పోల్చుకుంటే శుక్రుడు లాభస్థానమందు అనుకూలంగా ఉన్నారు, చంద్రుడు లాభస్థానమందు జన్మరాశి యందు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు, రవి దశమ కేంద్రమందు అనుకూలించేటువంటి గ్రహంగా ఉండడం వల్ల ఈ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల కొంత మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ అన్నారు. ఇక్కడ చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అంటే గతంలో మీకు నచ్చినటువంటి పనులు చేద్దామనుకుని అవి వాయిదా పడినటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఇప్పుడు ఏదైనా మానసిక ప్రశాంతతను పొందేటువంటి విషయాల పట్ల కొంత సానుకూలంగా ఈ గ్రహస్థితి స్పందిస్తూ ఉంటుంది. అనగా మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడం, నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాదులు చేస్తూ ఉండడం, లేదా నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కూడా కొంత కొనసాగుతూనే ఉంటాయి. 9వ స్థానమందు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి కుజ రాహు బుధగ్రహాల యొక్క యుతి ఉంటుందో ఈ సందర్భంలో దేని మీద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు. ప్రత్యేకించి ఏదైనా మనం చిన్న తరహా లాభాన్ని ఆశించి ఏదైనా పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా దానిలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనవసరంగా దేంట్లోనూ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఏదైనా ఉంటే ఆ ధనాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో దేన్ని కూడా ఈ డబ్బును వేరే చోట పెట్టడానికి ఈ గ్రహస్థితి అనుకూలించదు. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. దశమ కేంద్రమందు రవిగ్రహం యొక్క స్థితి వలన వృత్తిలో కొంత సానుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరైనా ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నా, లేదా అనుకోకుండా ప్రతిసారి ఏదైతే సమస్యలు వస్తూ ఉన్నాయో అటువంటి వాటిని ఈ వారంలో అధిగమించగలుగుతారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని పొందగలుగుతారు, అలాగే మనోధైర్యాన్ని పొందగలుగుతారు. ఒక మోరల్ సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మీరు ఇబ్బంది పడేటువంటి విషయాల నుండి మిమ్మల్ని బయటపడేయడానికి సహాయం చేస్తారు. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.